హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఈ గేదె అయితే చూసారు కదా, ఇది శివుడి గేదె. ఇప్పటిదాకా ఇది మనం వేరే వాళ్ళ పాకలు అయితే కట్టాము. ఆ పాకలో కూడా వర్షం అయితే కురిసేసి కొంచెం చెమ్మ అయిపోతే మనం ఇంకా ఏం చేయాలి అర్థం కాక ఇంటికి అయితే తెచ్చేసాము. ఇది మా ఇల్లు, మా పెద్దమ్మ గారి ఇల్లు. మయ్యని కట్టామన్నమాట. ఇది ఇలాగా మయ్యని కట్టాము. అయితే ఇప్పుడు మనకి ఉన్న గేదెల ఆవులన్నింటిని కూడా ఒక్కొక్క పాకలో ఒక్కొక్క దుక్కుని కట్టామన్నమాట. మనకైతే పాక అడిపోయింది కానీ మనం ఒక వీడియో తీసి పెట్టాను కదా. ఇదైతే మనము ఇప్పుడు ఏం చేసామంటే దీన్ని మట్టికి ఇంటికి తోలుకొచ్చాము. ఈ ఒక్క గేదెని, మిగతా ఒక గేదె పాక దగ్గర బయట కట్టేసాము. పాకలేక మూగజీవాలను ఇంత ఇబ్బంది పెడుతుంటే చాలా బాధగా ఉంది. వర్షాకాలం ఇంత బాధలు పడాలంటే పాకైనా ఉండాలి, లేదా షెడ్ అయినా ఉండాలి. మన దగ్గర లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడి ఇంటికైతే తీసుకొచ్చాము శివుడికి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.